ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఈ అల్లరి కదా నేను మిస్ అయింది. ఇక్కడ ఏరియాలో ఆడవాళ్ళు నిల్చుంటేనే చాలా అందంగా ఉంటది. అదే వస్తుంటే డాన్స్ ఆడుతుంటే నిజంగా దేవతలు అందరూ కిందనే ఉన్నారేమో. వెరీ గుడ్. ఎక్కడికి వచ్చానో తెలుసు కదా, ఎనర్జీకి మారు పేరు మన నంద్యాల. అందమైన మహిళలు అందరు రెడీగా ఉన్నారా? మా షో చూస్తున్నారా? వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు ప్రేమ చూపిస్తారు అమ్మలా, పోటీ పెడితే ఆడతారు ఆడపులుల్లా, గెలిచి చూపిస్తారు చరిత్ర చెప్పుకునేలా. ఎందుకంటే ఎక్కడొచ్చాను తెలుసా ఈరోజు? నవ్వులు కొలువై ఉన్న కోవెల, నవ నందులకు నిలయమైన నంద్యాల. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, నీకంత సీన్ లేరా అని ఎలాంటి సందర్భాల్లో మీ ఆయన అంటారు మీరు? మీ ఆయన్నే కాదు ఎవరినన్నా. మా వారు రోజు నేను జిమ్ చేస్తా, యోగా చేస్తా, సెల్ ఫోన్ చూడని అన్నప్పుడు పోవయ్యా నీకంత సీన్లు వెళ్ళాడు. అయ్యో, అంటే మీ ఆయన ఉట్టి అంటే ఇంత ఇంత తిని అనుకుంటాడు అంతే అంటవా? కాదు కాదు, యోగా చేయడు, జిమ్ చేయడు, రోజు చెప్తా ఏమంటే మేము బయటకు పోయి పని చేసి సంపాదించుకొని వస్తాం కదండి, అదే పొట్టను సంపాదించుకొని వస్తారు. ఓ పొట్టను. ఇంట్లో గొడవపడ్డ ప్రతిసారి మా వారు ఈసారి నీకు విడాకులు ఇచ్చేస్తానంటారు. అది జరగదు, అది అసంభవం. ప్రతిసారి అంటూనే ఉంటారు, నేను వింటూనే ఉంటాను. నీకు అంత సీన్ లేదు, పో, నువ్వు ఇచ్చింది లేదు, నేను పోయింది లేదు అని చెప్పేస్తా. అంటే నువ్వు కోరుకుంటున్నావా? ఆయన ఏదో కోపంలో అంటాడు, నువ్వు అంత సీన్లో ఇచ్చి చూపియాను ఒకసారి. నేను అలా అనను కాబట్టి తను ప్రతిసారి అలా చెప్తారు. కోపంలో అలాంటి మాటలు వస్తుంటాయి కానీ సీరియస్ కాదు కదా. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కి నెక్స్ట్ యాంకర్ నేనే అంటే నీకు అంత సీన్ లేదు అన్నారు మా ఫ్రెండ్స్. నీకు అంత సీన్ లేదు అమ్మా. బట్ ఆల్ ది బెస్ట్ అన్న. సీరియస్ గా ఆలోచిస్తున్నావు యాంకరింగ్ గురించి? ఎస్, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నాను. నన్ను చూసి ఒక అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నువ్వు నాకు వారం రోజుల్లో పడిపోతావు అని చెప్తాడు. అని అంటే నేనేమంటానంటే నీకు అంత సీన్ లేదులే, నేనేం పడను అని చెప్తాను. వాడు అప్పుడు అటుపండు దిక్కి తొక్కేస్తాడు, నువ్వు నడిచి పడతావు. పడింది పడింది. ఆ పడడం వేరు, ఈ పడడం వేరు కదా. ఏంటదే? లవ్ లో పడడం వేరు, కింద పడడం వేరు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. అందులోకి వెళ్ళి క్రేజీ ఆన్సర్ కి వరల్డ్ కప్. మా ఆయన రోజు పొద్దున్న లేచి నేను జిమ్ కి వెళ్తా, 6 ప్యాక్ తెచ్చుకుంటా అని అంటాడు. అంత సీన్ లేదండి, అందరికి తెలుసా అమ్మా. కంగ్రాచులేషన్. మీ ఆయనకి తొందరలో పొట్ట పోవాలని కోరుకుందాం. సో క్రేజీ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నంద్యాలలో ఫస్ట్ రౌండ్ ఆడడానికి మా బ్యూటిఫుల్ లేడీస్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలతో లెట్స్ శ్రీకాంత్ పేరు భార్య పేరు ఊహ, నా పేరు స్నేహ. ఆగం కాకు, మెల్లగా చల్లవాడు. ఇప్పుడు చెప్పు. శ్రీకాంత్ భార్య పేరు ఊహ, నా పేరు స్నేహ. స్నేహ బాగున్నా. స్నేహ ఆ ఊహ గారు ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా ఉన్నా. ఏం చేస్తుంటారా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిను. ఓ బాగానే తెలుగు ఉంది. అయితే ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దామని? బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ ఎంప్లాయా? ఎవరు ఇన్స్పైర్ చేస్తున్నారు నిన్ను? మా అకౌంట్స్ మేడం. మీ అకౌంట్స్ మేడమా? ఆమె బ్యాంక్స్ ఎంప్లాయ్ కాదు కదా మరి? అంటే నన్ను ఇన్స్పైర్ చేసింది ఆమె, ఆల్రౌండర్. ఓకే, అందుకు. ఇక్కడ ఉన్నారా అకౌంట్స్ మేడం? తిరుపతి. తిరుపతియా? నీలాంటి స్టూడెంట్లు ఉంటే ఆడిన మొక్కాలే. అమ్మా మీ పేరు? మన తెలుగు యాక్టర్ ఉన్నారు తనికెళ్ళ భరణి, నా పేరు బోరెడ్డి భరణి. మేడం మీ పేరు? మా ఇంట్లో ఉంది కొయ్య, నా పేరు కావ్య.
కొయ్యి అంటే ఏంటి? బట్టలు ఆరేస్తాం అదే. ఏంటనండి ఏం ప్రాసలు వాడుతుంది. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? రాత్రి పూట ఉంటుంది వెన్నెల, మీ షోకి వచ్చింది వినిలా. టీ 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 టీ. డైరెక్ట్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళా. ఏం చేస్తుంటావు అక్క? టీ అనకుండా చెప్పు. డాన్స్ వేస్తుంటా. నువ్వు ఏడం చూస్తుంది డాన్స్ కాదమ్మా. డాన్స్ చేస్తుంటావా? చదువుకుంటున్నావా? పెళ్ళి అయిపోయిందా? హౌస్ వైఫ్? మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు. టీవీలో చూసి మీ షో చూసి మిమ్మల్ని చూస్తూ డాన్స్ వేస్తా. నన్ను చూస్తూ డాన్స్ చేస్తారు. అప్పుడు పిల్లలందరూ మా మమ్మీకేమో నంద్యాల పుష్ప తగ్గేదేలా. ఇంకేడ తగ్గుతావు ఇంకా అంతే కదా. ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. శ్రీకృష్ణుడు చెప్పాడు గీత, నా పేరు హర్షిత. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు తీసుకురండి రా. సో ఫస్ట్ రౌండ్ లో గేమ్ ఏంటంటే 3 క్వశ్చన్లు అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలన్నా ఏ టీం ని క్వశ్చన్ అడగాలి అనేది మీరు 1 2 3 1 2 3 వెళ్ళేసి ఆ బాల్ తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టాలి. నేను 3 2 1 అంటాను, అప్పుడు పరిగెత్తాలి. 3 2 1 గో. నంద్యాల పవర్ ఏంటో చూపెట్టాలి. నంద్యాల పవరు, నంద్యాల. సో మీరు తెచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. హీరో హీరోయిన్ మధ్యలో చిన్నతనం నుంచి వాళ్ళిద్దరి మధ్యన స్నేహం చాలా ఎక్కువగా ఉంది. దాని తర్వాత ప్రేమగా మారిన సినిమాలు ఒక 5 చెప్పండి. చిన్నప్పుడు స్నేహితులు, దాని తర్వాత ప్రేమగా మారారు, లవర్స్ అయ్యారు. 3 సినిమాలు చెప్పండి. మనసంతా నువ్వే. నేనేనా? చీపో. ఇంకా 2 చెప్పాలా? నీ స్నేహం. నీ స్నేహం. అందులో ఇద్దరు బాయ్స్ అమ్మా, వాళ్ళు ఎట్లా ప్రేమించుకుంటారు? టైం అప్. ఓకే. గంగోత్రి, నువ్వు లేక నేను లేను. గంగోత్రి, నువ్వు లేక నేను లేను. ఖుషి, పవన్ కళ్యాణ్. ఖుషి. yes రైట్ ఆన్సర్. బాల్ తెచ్చిందేమో మీరు, పాయింట్ వచ్చిందేమో వీళ్ళకి. బాల్ తేయడం కాదు, పాయింట్ కూడా సాధించాలి. సెకండ్ పాయింట్ కోసం 3 2 1 గో. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. నంద్యాల, నంద్యాల బలం. అరే బిడ్డ ఇది నా అడ్డ. పోలీస్ అధికారి కొడుకుగా హీరో నటించిన సినిమాలు ఏవైనా ఒక 4 చెప్పండి. పటాస్. 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 పోలీస్ అధికారి కొడుకు. ఎస్ రైట్ ఆన్సర్. 5 4 3 2 ఒక్కడు. ఎస్ 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 2 చెప్పారు, ఇంకా 2 చెప్పాలా? టైం అప్. పోకిరి. పోకిరి. పోకిరి, పటాస్, ఒక్కడు. 3 చెప్పారు, ఇంకొకటి చెప్పాలి మీరు. అందులోకి వెళ్ళి ఆ 2 వీళ్ళే చెప్పినాయి, మీరు కొత్త ఏం చెప్పలే. సో టోటల్ గా మీరు 2 చెప్పారు, మీరు 1 కొత్తగా చెప్పారు. ఇచ్చిన టైంలో 2 చెప్పారు కాబట్టి ఇంకొకటి చెప్పండి, మీకు పాయింట్ వస్తుంది. రైట్ ఆన్సర్. 3 2 1 గో. ఈ కూర్చోవడం ఏంద్రా నాయనా? నంద్యాల పవర్ ఏంటో చూపెట్టాలి. ఇంకొక సేపటి రక్తపాతాలు అయితే, అందుకే ఎదురండి. మోస్ట్లీ ఇద్దరి దగ్గర కూడా బాల్ ఎక్కువ శాతం వరకు ఉండే కాబట్టి ఇద్దరికి ఛాన్స్ ఇస్తా. క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ అడిగిన తర్వాత రైట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళకే పాయింట్. ఓకేనా?
సినిమాల్లో హీరో చనిపోతాడు, అలాంటి సినిమాలు ఒక 5 చెప్పండి. జెర్సీ, జెర్సీ వెరీ గుడ్. సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి వెరీ గుడ్. జైలవకుశ, జైలవకుశ వెరీ గుడ్. సీతారామం. ఎస్ సీతారామం. ఇంకొకటి ఈగ 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 రైట్ ఆన్సర్. సో మొత్తానికి థర్డ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ బాగా ఇచ్చారు కాబట్టి 3000 రూపీస్. కంగ్రాచులేషన్. వీళ్ళకి ఏంటి అమ్మా ఒక్కొక్కటి 2 పాయింట్స్ వాళ్ళు గెలుచుకున్నారు. మ్యూజిక్ వస్తుంది, బాగా డాన్స్ చేయండి. మీ అందరిలోకి వెళ్ళి 5 మెంబర్స్ ని లోపల లాగేస్తా. మ్యూజిక్. లింగడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి ప్రయాణంగా మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు తిరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. ఇప్పుడు 5 మధ్యలో డాన్స్ పోటీలు అవుతాయి. పాట వచ్చినప్పుడు డాన్స్ చేయాలి, పాట ఆగినప్పుడు దగ్గరలో ఉన్న స్టూల్ వెతుకొని కూర్చోవాలి. కంటికి గంతలు కట్టండి రా. 3, 2, 1 మ్యూజిక్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు. గలీజ్ గలీజ్ అలా ఎట్లా ఫస్ట్ ఓడిపోయాం? కనపడకపోయేసరికి ఎక్కడున్నారా అని ఎత్తుకుతున్నా స్టూల్ కంటే ముందు. స్టూల్ కట్టే ముందు నన్ను ఎత్తుకుతున్నావా? అది అక్కడ దొబ్బింది మొత్తం. కానీ నువ్వు ఫస్ట్ హెల్మెట్ అయిపోయినావు కాబట్టి ఒక చిన్న పనిష్మెంట్ చేయాలి నువ్వు ఏదైనా. ఓకే, మాకు పాట పాడాలి నువ్వు, మంచి పాట. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, అయ్యో నా మనసులోకి అయ్యయ్యయ్యయ్యో. అందంగా దూకి. అయ్యయ్యయ్యయ్యో. మధ్యలో ఈ పాట ఒక లైన్ వాడి చూసి చూడంగానే అంబా, అది పనిష్మెంట్. ఓకేనా? రెడీ స్టార్ట్. చూసి చూడంగానే అమ్మా నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే అమ్మా. ఓ ఓర్సినా అంబా. 500 రూపీస్. కంగ్రాచులేషన్. 4 ఉన్నారు. ఇప్పుడు 3 స్టూల్స్ ఉంటాయి. ఎవరు గెలుస్తారో చూద్దాం. నిల్చోండి ఇప్పుడు. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంతిరో, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అబ్బా బువ్వ నాకే కావాలి.
నైస్. అయిపోయినాదక్కో అయిపోయినాదక్క. ఇప్పుడు ఊర్లో నేను అన్న చూడు ఇప్పుడు దాకా అయ్యో ఓడిపోయినావక్క. ఇప్పుడు నంద్యాలకి రవి వచ్చి షో చేస్తున్నాడు ఆడవాళ్ళు మీకు జోహార్లు. దీన్ని ఏడ్చుకుంటూ చెప్పాలి జనాలకి. ఎట్లా చెప్తావు? ఈ రోజు అనవసరంగా నందాలకి రవి గారు వచ్చారంట. అనవసరంగానా? అసలే ఆడవాళ్ళు జోగార్లు అనే ప్రోగ్రామ్ చేస్తున్నారంట. నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో నేను ఓడిపోయానని ఇంకా బాధగా ఉంది. ఏడ్చినందుకు అవార్డు ఇవ్వాలి నాకు. నీకు వరల్డ్ కప్ ఇద్దాం అనుకున్నా కానీ వరల్డ్ కప్ కంటే మించింది 700 రూపీస్. ముగ్గురున్నారు. ఇప్పుడు ఒకటే చైర్ ఉంటది. ఆ ఒక్కరే విన్నర్. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా అమ్మవా అంటావా అమ్మవా, అంటావా అమ్మవా అంటావా అమ్మవా. అరే 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 ఇంతవరకు వచ్చారు, ఓడిపోయారు కాబట్టి యు విన్ 800 రూపీస్. 800 రూపీస్. బాగా ఆడి గెలిచారు కాబట్టి మీరు గెలుచుకున్నారు 1500 రూపీస్. నడుము పట్టుకొని ఇలా ఎక్సర్సైజ్ చేస్తుండండి. ఎవరైతే బాగా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు ఫిట్ ఉన్నట్టు వాళ్ళని లాగెత్తా. మ్యూజిక్. నలుగురు ఉన్నారు కాబట్టి మీ టీం పేరు ఏంటండి? బాలాజీ కాంప్లెక్స్. ఓ, నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ అంటే చాలా ఫేమస్. మీదేంటి? ఎన్జిఓస్ కాలనీలో అందమైన లేడీస్ ఉంటారు. ఆల్రైట్, సో ఈ టీం వర్సెస్ ఈ టీం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇక్కడ బాల్స్ ఉన్నాయి, కింద రింగ్స్ ఉన్నాయి. ఒకరు ఇక్కడ ఉంటారు. ఆ పైప్ పట్టుకొని ఈ బాల్ ని ఒక పైప్ ఎండ్ నుంచి ఇంకో పైప్ ఎండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ బాస్కెట్ లో వేయాలి. ఏ నలుగురు అయితే ఎక్కువ బాల్స్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో ఈ గేమ్ ఆడుకుంటూ వాళ్ళు విన్నర్. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. టేక్ ఎ పొజిషన్. మధ్యలో కింద పడిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. 3, 2, 1 గో. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్టా.
టైమ్ మొత్తానికి నలుగురు కలిసి వేసిన బాల్స్ 2 విచ్ ఇస్ అ వెరీ బ్యాడ్ స్కోర్. మీ టార్గెట్ జస్ట్ 3. వాళ్ళగా టెన్షన్ పడ్డారంటే అస్సలు అవ్వదు. 3 వేయాలి. చాలా ఈజీ గేమ్. జాగ్రత్తగా ఆడండి. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్ నౌ. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లే లబ్బరు గజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు చిల్లాకి మార్ గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లవ్ సౌండ్ పెట్టడం మచ్చా. 3, 2 వీళ్ళు బాగా టెన్షన్ ఆడారు. ఈజీగా గెలిచిపోతారు నంద్యాల మహిళలు అని అనుకున్నా, కానీ వీళ్ళాటనే చాలా గొప్పగా కనబడుతుంది. వాళ్ళ అద్భుతంగా ఆడారు. 2 బాల్స్ చేశారు కాబట్టి రౌండ్ విన్నర్. నా తల్లి నా చిరా బాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరా బాబు బలిక. ఈ రోజు పోటీలో గెలిచింది ఎన్జిఓ కాలనీ. నంద్యాలకు వచ్చాం. ఎపిసోడ్ సూపర్ గా ఎంటర్టైనింగ్ గా వచ్చింది. చాలా హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు